పేరు రమణానాయకు మార్కాపురం దగ్గర. నేను రైతుగా 4 సంవత్సరాలు చేస్తున్నాను, చదివాను, నిరుద్యోగిని. ఒక MBA చేసి కూడా ఈరోజు వ్యవసాయం చేయాలని ఒక ఆశతోటి అందరూ మానుకున్నా కూడా ఏదో పుట్టగుడి కోసం చేశాను. అయినా ఈరోజు మందు నేను వంతలా తయారు చేసి 180 రూపాయలు ఉంచిన మందును మళ్ళా నువ్వు 10 రూపాయలు పెంచావే, నీ ఆదాయం కోసం పెంచావే. మరి రైతుకు ఈ రైతు అనేది గిట్టుబాటు ధర పెంచలేరా? 20 ఏళ్ళు ఉన్న మార్కెట్ ఈ రోజు 7,000 తీసుకొచ్చారంటే రైతు ఎక్కడ ఉండాలా? మందు తాగాల? నువ్వు చేసిన మందు తాగితే కైపేకి దిగుతుంది. నవక్రాన్ మందు తాగితే చచ్చిపోతాం, వేసుకోవాలా? మరి అలాంటి రైతులు ఈ రోజు ఎందుకు ఆదుకోలేకపోతున్నారన్న? మా బాధను అర్థం చేసుకోండి అన్న. ఒక రైతుగా మీరు ఎండ ఏసీలో ఉంటారు, ఏసీలో మీ చల్లదనం ఉంటుంది. మేము ఎండకు పండించి మా పట్టకూలి కోసం, మా పిల్లల చదువుల కోసం చేసిన పనిని ఈరోజు కూలి ఎంత పండించినా కూడా 2 లక్షల డబ్బు 20 క్వింటాలు పండిస్తే 1,500,000 కూలీలకు అవుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్కు 20,000 అవుతుంది. లాస్ట్కు మిగిలితే ఒక 10,000 మిగులుతుంది. ఇంటికి వెళ్ళేసరికి మందుల కొట్టోడు వచ్చి మా డబ్బులు అని అడిగితే మేము యాంచి తీసుకురాలన్నా? మా భార్యల పుస్తలుగా అమ్మి కట్టాలా? మా రైతులను అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మించిపోలేదు. ఇప్పుడైనా రైతులను కన్ను తెరిచి మా బాధను అర్థం చేసుకోండి.